ఈరోజు ఇండియన్ జాగ్రఫీ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అలాగే పీవైక్యూస్ నేర్చుకుందాము. సియాచిన్ ఏ పర్వత శ్రేణిలో కలదు? కారాకోరం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. సియాచిన్ కారాకోరం శ్రేణిలో కలదు. అలాగే సియాచిన్ ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ క్షేత్రం. అతిపెద్ద యుద్ధ క్షేత్రం ఏంటి? సియాచిన్. ఇదొక హిమానీ నదం. దీన్నే గ్లేషియర్ అంటారు. నెక్స్ట్, హిమాద్రిలో ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది. వరల్డ్‌లోనే ఎత్తైన శిఖరం ఏంటిదండి? ఎవరెస్ట్ శిఖరం. ఇది ఎక్కడుంది? హిమాద్రిలో. మరి వరల్డ్‌లో రెండవ ఎత్తైన శిఖరం K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. వరల్డ్‌లో ఫస్ట్ ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్. మరి సెకండ్ ఎత్తైన శిఖరం ఏంటి? K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. ఇది ఎక్కడుంది? కారాకోరంలో ఉంది. ఎవరెస్ట్ ఏమో హిమాద్రిలో ఉంది. K2 గాడ్విన్ ఏమో కారాకోరంలో ఉంది. మరి ఇండియాలో ఎత్తైనది? వరల్డ్‌లో ఎత్తైనది ఎవరెస్ట్. ఎందుకంటే అది నేపాల్‌లో ఉంది. మన ఇండియాలో లేదు. మరి ఇండియాలో ఫస్ట్ ఎత్తైనది ఏంటిదంటే మన K2 శిఖరం గాడ్విన్ ఆస్టిన్. నెక్స్ట్, ఇండియాలో రెండవ ఎత్తైన శిఖరం కాంచనగంగ. ఇదెక్కడుంది? హిమాద్రిలో ఉంది. హిమాద్రిలో ఏమేముంది? హిమాలయాలు ఉన్నాయి. హిమాద్రిలో ఎవరెస్ట్ ఉంది. అలాగే కాంచనగంగ ఉంది. మన ఇండియాలో ఫస్ట్ ఎత్తైన శిఖరం ఏంటి? K2 లేదా గాడ్విన్ ఆస్టిన్. మరి ఇండియాలో రెండవ ఎత్తైన శిఖరం ఏంటి? కాంచనగంగ. అలాగే కారాకోరం పర్వత శ్రేణిని భూమి యొక్క మూడవ ధ్రువం అని పిలుస్తారు. భూమి యొక్క మూడవ ధ్రువం అని దేన్ని పిలుస్తారండి? కారాకోరం పర్వత శ్రేణిని. నెక్స్ట్, 1984లో ఆపరేషన్ మేఘదూత్ ద్వారా సియాచిన్‌ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏ ఆపరేషన్ అండి? మేఘదూత్ ద్వారా. మన ఇండియా దేన్ని ఆధీనంలోకి తీసుకుంది? సియాచిన్‌ని. నెక్స్ట్, కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ వివాదం. ఏం వివాదం అండి? కిషన్ గంగా జల విద్యుత్ ప్రాజెక్ట్ వివాదం ఏ దేశాల మధ్య ఉంది? భారత్, పాకిస్తాన్. కిషన్ గంగా అనగానే భారత్, పాకిస్తాన్ వివాదం. నెక్స్ట్, 24 డిగ్రీల రేఖా వివాదం. ఇది కూడా ఎవరెవరికి మధ్య ఉంది? మన భారత్, పాకిస్తాన్‌కి మధ్య ఉంది. ఏది? కిషన్ గంగా ప్రాజెక్ట్ ఆల్సో 24 డిగ్రీ రేఖా వివాదం భారత్, పాకిస్తాన్ మధ్య ఉంది. మన భారత్‌లోని గుజరాత్. నెక్స్ట్, భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? సింధు నది జలాల ఒప్పందం 1960 కరాచీలో జరిగింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏంటంటే, ఈ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం ఏంటంటే, ఇండియా సింధు నది వ్యవస్థ మొత్తంలో ఓన్లీ 20% వాడుకోవాలి. దీనికన్నా ఎక్కువ వినియోగించకూడదు. మిగతా 80% పాకిస్తాన్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఏది? సింధు నదికి సంబంధించిన వాటర్. నెక్స్ట్, తూర్పు నదులు. మనకు తూర్పు నదులు ఏంటి? బియాస్, రావి, సట్లెజ్. ఇవి భారత్ నియంత్రణలో ఉంటాయి. ఏంటి అండి? మన తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ నదులు. ఇవి మన భారత్ నియంత్రణలో ఉంటాయి. నెక్స్ట్, మరి పశ్చిమ నదులు. పశ్చిమ నదులేమో సింధు, జీలం, చినాబ్ ఎవరి నియంత్రణలో ఉంటాయి? పాకిస్తాన్. ఇంతకుముందేమో రావి, బియాస్, సట్లెజ్ ఏమో మన ఇండియా నియంత్రణలో ఉంటాయి. అవేంటి? తూర్పు నదులు. ఇవేంటి? సింధు, జీలం, చినాబ్ అనేది పశ్చిమ నదులు. ఇవి ఎవరి నియంత్రణలో ఉంటాయి? పాకిస్తాన్ నియంత్రణలో ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్, సిక్కింలో చైనా టు భారత వాణిజ్యం జరిపే కనుమ. సిక్కింలో చైనా టు భారత్ ఈ వాణిజ్యం జరిపే కనుమ పేరు ఏంటి? నాదుల. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, అసలు డోక్లా వివాదం. డోక్లా వివాదం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 2017. అసలు డోక్లా వివాదం అంటే ఏ దేశాల మధ్య వివాదము? 3 అండి. త్రికూడలి. మొత్తం త్రికూడలి జంక్షన్ అండ్ డోక్లాంని అంటారు. ఎందుకంటే భారత్, భూటాన్, చైనా. భారత్, భూటాన్, చైనాల మధ్య వివాదాన్ని డోక్లాం వివాదం అంటాము. దీన్నే త్రికూడలి జంక్షన్ అంటారు. మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.